27వ అధ్యాయం దూర్వాసుడి గర్వభంగం. శ్రీ మహావిష్ణువు ఇంకా వివరిస్తుండగా దూర్వాసుడు భక్తి శ్రద్ధలతో ఆలకిస్తున్నాడు. దూర్వాస, బ్రాహ్మణుడైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో అంబరీషుడు విచారగ్రస్తుడై బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతుందని దుఃఖిస్తున్నాడు. గోవులు మరియు బ్రాహ్మణులు రక్షణార్థం ప్రథముడిగా ఉండవలసిన అంబరీషుడు విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాను. దండన అనేది ధర్మ పరిపాలనలో భాగం కాని బ్రాహ్మణుడిని మాత్రం దండించకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దోషి అయినటువంటి బ్రాహ్మణుడిని వేదవిధులు, సత్య ధర్మ నిరతులు, లోభ దంభ శూన్యులు అయినటువంటి బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు ధనహరణం, స్థానభ్రష్టత్వం మొదలగు విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి. అంతేకాని రాజు శిక్షించకూడదు. రాజు స్వయంగా బ్రాహ్మణుడిని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరుల చేత తాను చంపించినా బ్రహ్మహత్య పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన వేద కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు. కనుక నువ్వు వెంటనే అంబరీషుడి దగ్గరికి వెళ్ళు. తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అంటూ విష్ణువు చెప్పగా వెనువెంటనే అంబరీషుడి వద్దకు వచ్చాడు దూర్వాసుడు. అతనితో పాటుగా సుదర్శన చక్రం కూడా వెన్నంటి వచ్చింది. దూర్వాసుడిని, అతన్ని వధించటానికి వస్తున్న సుదర్శన చక్రాన్ని చూస్తూనే సుదర్శన చక్రానికి ఎదురుగా వెళ్ళి దూర్వాసుడికి అడ్డంగా నిల్చున్నాడు అంబరీషుడు. ఓ సుదర్శన చక్రమా, నన్ను మన్నించి ఈ విప్రుణ్ణి క్షమించు. భయంతో వణికిపోతున్న వాడిని, అందులో బ్రాహ్మణుడిని ఇలా హింసించడం న్యాయం కాదు అంటూ ప్రార్థించాడు. అయితే సుదర్శన చక్రం వెనుతిరగలేదు. అందుచేత బ్రాహ్మణ రక్షణార్థం మహారాజైన అంబరీషుడు తన ధనస్సుని సంధించి యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. 27వ రోజు పారాయణం సంపూర్ణం. హరి ఓం తస్సత్. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.